మనకు భాద్రపద మాసము ఈ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయండి. అయితే ఈ ఈ దక్షిణాయనంలో మొత్తం అమ్మవారి ఆరాధన జరుగుతుంది అని మనం చెప్పుకుంటూనే ఉన్నాము. ఆషాఢ మాసంలో బోనాలు, శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ, మంగళగౌరి పూజ. ఇప్పుడేమో మనం వినాయకుడికి పూజించినప్పటికీ అమ్మవారిని కూడా పూజిస్తాం. తర్వాత వచ్చేది దసరా నవరాత్రులు, అమ్మవారి స్వరూపాన్ని మనం పూజించడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు ఒక విశేషం ఏమున్నది అంటే, ఈ శ్రావణ మాసము అది భాద్రపద మాసంలో వచ్చేది ఇప్పుడు మనకు అష్టమి వచ్చింది కదండి, దాన్ని రాధాష్టమి అన్నాం. అయితే ఈ రాధాష్టమి తెల్లవారి నుండి గజలక్ష్మీ వ్రతము అని చేస్తారు అన్నమాట. ఈ గజలక్ష్మీ వ్రతము ఎప్పుడు చేస్తారు అంటే ఆశ్వేజ మాసంలో వచ్చే అష్టమి వరకు 16 రోజులు అనమాట. అంటే ఈ అష్టమి నుండి మళ్ళీ అష్టమి వచ్చే వరకు, అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి వరకు 16 రోజులు ఇది చేస్తారు. అయితే 16 ముళ్ళ తోరణము ప్రతిరోజు ఒక ముడి వేస్తూ దాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేయడం అన్నమాట. అయితే ఈ గజలక్ష్మీ వ్రతం అనేది ఏ విధంగా చేస్తారు, ఎలా చేయాలి, మరి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి అన్నది అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, తప్పకుండా లైక్ చేయండి. మీ లైకే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. తర్వాత ఇతరులు చూడడానికి కూడా అవకాశం ఉంటుందండి. వేరే వాళ్ళు చూద్దాం అనుకున్నా కూడా లైక్లు ఎక్కువ ఉంటేనే చూస్తారు. కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే లక్ష్మీదేవిని లైక్ చేసినట్టు భావించండి. తర్వాత మరి ఏదైనా ఒక లక్ష్మీ నామాన్ని ఓం గజలక్ష్మి అయి నమః అని రాయండి. దానివల్ల కూడా మనకు అమ్మగారి అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు గజలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే ఇది 16 రోజులు చేసేది. అష్టమి నుండి అష్టమి వరకు చేస్తారండి. కానీ మనము ఈరోజు మంగళవారము నవరాత్రులు, అంటే ఈ గణేష నవరాత్రులలో వచ్చే మంగళవారము ఈ 16 రోజులలో మనము గజలక్ష్మిని పూజిస్తాం. కాబట్టి విశేషంగా ఈరోజు గజలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మంచిది అని మనకు పెద్దలు పంచాంగంలో తెలియజేసింది. కాబట్టి మరి మీకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అయితే మామూలుగా ఇది అష్టమి నుంచి కృష్ణపక్షంలో అష్టమి నుంచి శుక్ల అంటే కృష్ణపక్షంలో అష్టమి వరకు, అంటే భాద్రపద మాసంలో వచ్చే లేదు మనం శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి ఉంటుంది. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంటుంది. ఆ తెల్లవారి నుండి అయినా కానీ మళ్ళీ అష్టమి వరకు చేస్తారు. ఇది ఎప్పుడు చేసినా కూడా అష్టమి నుంచి అష్టమి ఈ 4 నెలలలో చేసుకుంటారు అన్నమాట. అయితే మనకు ఈ గణేష్ నవరాత్రులలో గజలక్ష్మి వ్రతం చేయడం అనేది చాలా విశేషమైనది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే గజలక్ష్మి అంటే ఏనుగు స్వరూపం కదా, వినాయకుడు కూడా ఏనుగు స్వరూపము. కాబట్టి అమ్మవారిని గజలక్ష్మీదేవిగా మనము ఈ వినాయక నవరాత్రులలో మనము కనుక పూజించినట్టయితే మనకు చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలగడమే కాకుండా మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, చక్కగా సంపదలు కలుగుతాయి. అయితే ఈరోజు గజలక్ష్మి వ్రతం చేసిన రోజు మనం ఎవరైనా సరే బంగారం కానీ ఇట్లాంటివి కొనుక్కున్నా కూడా అవి 8 రెట్లు పెరుగుతాయట అండి. అట్లా మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే గజము అనేది సంపదకు చిహ్నము. మనం చూస్తూ ఉంటాం లక్ష్మీదేవికి ఇరుపక్కల 2 ఏనుగులు దండలు పట్టుకొని అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్టు, లేకుంటే నీళ్లను చిమ్మినట్టు ఉంటాయి ఫోటోలు. అటువంటి ఫోటోను పెట్టుకొని పూజించాలి. అదేవిధంగా మన దగ్గర ఏనుగులు ఉన్నట్టయితే అమ్మవారి పటం పెట్టి
పక్కకు 2 ఏనుగులు పెట్టాలి. లేదు అంటే ఏనుగును మట్టితో తయారు చేసుకొని ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ముందర కలశం పెట్టి పూజ చేసుకోవాలి అని మనకు విధానము తెలియజేస్తున్నారు. మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, శ్రీ సూక్త సహితంగా అమ్మవారిని పూజించుకోవాలన్నమాట. అలా లక్ష్మీ పూజ చేసేటప్పుడు రేపు మనకు మంగళవారం వచ్చింది, అయితే మీకు వీలైతే ఉదయం పూట చేసుకోండి 11 లోపల, లేదు అంటే ప్రదోష వేళలో చేసుకోండి 6:30 నుండి 8:30 మధ్యలో. అయితే ఎప్పుడు వీలుంటే అప్పుడు చక్కగా శుభ్రతను పాటించి చక్కగా సాంప్రదాయబద్ధమైన దుస్తులను వేసుకొని పిల్లలను కూడా కూర్చోబెట్టుకొని చక్కగా కుటుంబం అందరూ కలిసి చేసుకోవచ్చండి. ఇది లక్ష్మీ పూజ అనేది. ఎలాగో మనం వినాయకుడిని పెట్టుకుంటే వినాయకుడిని పూజిస్తూ ఉంటాం కాబట్టి అదేవిధంగా రేపు మంగళవారం రోజు సాయంత్రం ప్రదోష వేళలో అమ్మవారిని పూజించడం వల్ల మనకు అన్ని శుభాలు జరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏం చేయాలి మరి అంటే చక్కగా పద్మము వేసి, పద్మాసనం అన్నమాట, పద్మం వేసి ఎర్రటి వస్త్రాన్ని వేయాలి. ఎందుకు? మంగళవారం రోజు అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని వేసి దాంట్లో మనము 11 కాయిన్స్ పెట్టి ఆ అమ్మవారి ఫోటో ముందు పెట్టాలండి. ఇది 2 నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి. మనకు కలశం పెట్టి 16 రోజులు చేసేది లేదు కాబట్టి కలశం పెట్టే అవసరం లేదు. అయితే మీ ఇంట్లో కనుక ఏనుగులు బొమ్మలు కానీ అవి కానీ ఉంటే కనుక ఆ ఏనుగు స్వరూపాన్ని దర్శించాలన్నమాట. మనం ఏనుగు ఆ పటంలో ఏనుగు ఉన్నా ఓకే, లేదు ఏనుగు బొమ్మలు ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. మనం షోకేసులలో కూడా పెట్టుకుంటుంటాం కదా, అట్లా ఉన్నా కూడా ఆ పూజ సమయంలో మనము దేవికి అటు ఇటు చక్కగా ఏనుగులను పెట్టి మనము ఆ ఏనుగు స్వరూపాన్ని నమస్కరించుకోవాలన్నమాట. ఓం గజలక్ష్మి అయి నమః. గజలక్ష్మి స్తోత్రం ఉంటుంది, అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది మనకు. ఆ స్తోత్రాన్ని పఠించాలి. మరి శ్రీ సూక్త సహితంగా మనము అమ్మవారిని పూజించాలి. పూజించేటప్పుడు కలువలు, కమలాలు, లేదు మనకు అందుబాటులో ఉన్న ఎర్రటి గులాబీ పూలతోని చక్కగా అష్టోత్తర శతనామాలు చెప్తూ పూజించుకోండి. మీ వారు ఉంటే మీ వారు నామాలు చదువుతుంటే మీరు పుష్పాలను వేస్తూ చక్కగా చేసుకోండి. ఆ విధంగా పూజించుకొని మరి దానిమ్మ పళ్ళు, ఈ గజలక్ష్మికి ప్రత్యేకంగా దానిమ్మ పళ్ళను నివేదించాలి. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట దానిమ్మ పళ్ళు. కాబట్టి దానిమ్మ పళ్ళను అమ్మవారికి నివేదించి చక్కగా అందరూ కూడా ఓం గజలక్ష్మి అయి నమః అనే నామాన్ని 108 సార్లు జపించుకోండి. జపించుకున్న తర్వాత అంత పూజ అరిగింపు అన్నీ అయిన తర్వాత ఆ 11 రూపాయలు పెట్టిన ఎర్రటి వస్త్రాన్ని మూటగట్టుకోండి. మూటగట్టి అక్కడే అమ్మవారి దగ్గర ఉంచండి. ఉంచి మనకు రేపు ఇంకా దశమి కూడా కలిసి వచ్చిందండి, చాలా విశేషము. మరి రేపు ఎల్లుండి ఆవలెల్లుండి ద్వాదశి వరకు దాన్ని అలాగే ఉంచి పూజించండి. పసుపు కుంకుమ వేసి 2 రోజులు కూడా. ద్వాదశి రోజు పూజ చేసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు ఎక్కడైతే పెడతారో, బంగారం ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ దాన్ని కింద ఉంచకూడదండి, ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం వల్ల మనకు ధనం నిల్వ ఉంటుంది, సంపదలు కలుగుతాయి, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కాకుండా మనకు సద్వినియోగపడితే అవసరానికి డబ్బులు అయ్యో లేకపోయానే అవసరం రాకుండా అమ్మ మనను కాపాడుతుందన్నమాట. అంటే గజము పెద్దగా ఉంటుంది కదా, అట్లా ఒక అండ మనకు రక్షణ ఇస్తుందట అమ్మ. గజము అంటే గజలక్ష్మి అంటే మనల్ని కాపాడుతుంది అన్ని రకాలుగా కూడా, ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ
మన కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి, అన్నిటిలో కూడా మనకు అమ్మ వెంట ఉండి రక్షిస్తుంది అని మనకు ఈ గజలక్ష్మి యొక్క ప్రత్యేకతను చెప్తారనమాట. కాబట్టి అందరూ అస్సలు ఎవ్వరు కూడా మిస్ కావద్దండి దీన్ని. తప్పకుండా అందరు ఈ విధంగా సింపుల్గా చేసుకోండి భక్తితోని. అయితే ఇది అయిపోయిన తర్వాత మీకు వీలు ఉంటే ఎవరైనా ఇద్దరు ముత్తైదులను పిలుచుకొని వాళ్లకు లక్ష్మీ స్వరూపంగా భావించి వీలైతే చీరలు పెట్టుకోండి, ఎర్రటి చీరలు ఉంటే పెట్టండి, లేదు అంటే ఎర్రటి రైక బట్టలు ఉంటే ఇవ్వండి, ఎర్రటి పుష్పం ఇవ్వండి, చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి దంపతులుగా. మరి పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా మంచిగా పసుపు పొట్టు ఇవ్వడం నేర్పాలి మన సాంప్రదాయం వాళ్ళకు కూడా. ఆ విధంగా చేసుకుని చక్కగా పిల్ల పాపలతోని ఆనందంగా పూజించుకొని అమ్మను చక్కగా మంగళహారతులు పాడుకోండి. మనము ఎన్నో పెట్టుకున్నామండి మంగళహారతులు, మంచిగా వీడియో ఈ ఛానల్లో అవి కూడా పెట్టుకొని వినండి, పాడండి. చక్కగా అమ్మవారికి ఎంత చేస్తే అంత మనకే ఇస్తుంది అమ్మ. అమ్మ ఇవ్వలేనిది ఏమీ లేదు, కానీ మనమే అడగడానికే మనకు సంకోచం. ఎందుకంటే మనం మనసు విప్పి చెప్పాం అన్నీ ఉన్నాయనుకుంటాం, కానీ మనకు ఏది కావాలన్నా ఇవ్వగలిగే శక్తి గలది లక్ష్మీదేవి. కాబట్టి అన్ని రకాల మనను కాపాడే తల్లి, కాపాడు తల్లి, మమ్మల్ని రక్షించు అని కోరితే చాలు. భక్తితోని ఎంత పూజ చేస్తే అంత మనకే సంపదలు కలుగుతాయి. మరి ఈ విధంగా మీరు గజలక్ష్మి వ్రతాన్ని చేసుకొని చక్కగా మరి అమ్మవారికి పులిహోర అటువంటిది ఏదైనా నివేదించుకోవచ్చు. కానీ దానిమ్మ పళ్ళు మాత్రం తప్పకుండా పెట్టాలి, ఎందుకంటే ఎర్రటి ఫలం అన్నమాట. ఎర్రటి పుష్పాలతో పూజించుకోవాలి, ఎర్రటి ఫలాలను మనము నివేదించాలి. అమ్మకు చాలా ఇష్టం. కాబట్టి రేపు తప్పకుండా మిస్ కాకుండా అందరూ మీరు చూడండి, లైక్ చేయండి, మళ్ళీ దీన్ని మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. కొంతమంది ఏనుగు బంగారుది వెండిది కొని పెట్టుకుంటారండి ఇంట్లో. గజలక్ష్మి రూపేణ మనకు గజము వలే, అంటే గజం అంటే పెద్ద జంతువు కదండి, అదంటే రాజు. కాబట్టి అలా స్థిరంగా ఉంటుందన్నమాట. అది అంటే ఎటంటే అటు వెళ్ళిపోయేది కాదు. గజలక్ష్మి అంటే స్థిరంగా ఉంటుంది, భారంగా ఉంటుంది, అంటే డబ్బులు బాగుంటాయి అని అర్థం. అది అందుకని మనం గజలక్ష్మిని పూజించాలి. మరి ఈ విధంగా పూజించుకోండి. చక్కగా వీలైతే ఆడపడుచులను పిలిచి భోజనం పెట్టి వాళ్లకు చక్కగా వస్త్రాలు ఇస్తే కూడా చాలా మంచిది అని చెప్తారండి మన పెద్దలు ఈ గజలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు. అయితే ఈ వినాయకుడి నవరాత్రులలోనే గజముఖుడు కదా, అందుకని మనం ఇప్పుడు ఈ గజలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ఆచరించుకోవడం వల్ల మనకున్న ఇబ్బందులు పోతాయి, ఆటంకాలు తొలగుతాయి, మళ్ళీ లక్ష్మీ ప్రసన్నం జరుగుతుంది అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, చక్కగా అందరూ ఆచరించుకోండి భక్తి శ్రద్ధలతోని. ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఈ అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ పిల్ల పాపలతోని సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.